2026లో మనుషులకు ఉద్యోగాలు ఉండవా? యంత్రాలు మనుషుల్ని మించిపోతాయా? ఇది ఇప్పుడే వచ్చిన వార్త కాదు. దాదాపు 30 ఏళ్ల క్రితమే ఒక మహిళ ఈ విషయాన్ని హెచ్చరించింది. ఆమె పేరే బాబా వంగా. ఇప్పటి ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న టెక్నాలజీ ఏదైనా ఉందంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకప్పుడు కంప్యూటర్లు మనకు సహాయం చేసేవి, కానీ ఇప్పుడు అదే కంప్యూటర్లు మన పనిని కూడా చేస్తున్నాయి. ఈరోజు ఒక ఏఐ సాఫ్ట్వేర్ ఒక గంటలో వందల పేజీలు రాయగలదు, వీడియోలు తయారు చేయగలదు, డిజైన్లు చేయగలదు, కోడింగ్ కూడా చేయగలదు. అందుకే కంపెనీలు ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటున్నాయి: మనుషుల్ని తగ్గించి యంత్రాలను పెంచడం. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలు కూడా ఇప్పటికే వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఉదాహరణకు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఈ కంపెనీలు ఎందుకు ఇలా చేస్తున్నాయి? కారణం చాలా సింపుల్. ఏఐ ఒక సెకండ్లో 10 మంది చేసే పని చేస్తుంది. కంపెనీకి జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే చాలామంది ఏఐ వలన భయపడుతున్నారు. ప్రపంచంలో కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు భవిష్యత్తు గురించి అంచనాలు చెబుతారు. అందులో అత్యంత ప్రసిద్ధి పొందిన పేరు బాబా వంగా. ఆమె ఒక అంధురాలు, కానీ ఆమె చెప్పిన భవిష్యవాణులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కొంతమంది చెబుతున్నట్లుగా సెప్టెంబర్ 11 అటాక్స్, 2004 ఇండియన్ ఓషన్ సునామీ ఇలాంటి సంఘటనలు కూడా ఆమె ముందే చెప్పిందని అంటారు. అందుకే చాలామంది ఆమెను బాకాన్స్ నాస్ట్రాడామ్స్ అని పిలిచేవారు. బాబా వంగా ఒక ముఖ్యమైన విషయం చెప్పింది: భవిష్యత్తులో యంత్రాలు చాలా తెలివిగా మారుతాయి. అవి మనుషులను, వారు చేసే పనులను మాత్రమే కాదు, మన నిర్ణయాలను కూడా ప్రభావితం చేయగలవు. ఆమె చెప్పిన ప్రకారం 2026 తర్వాత ఏఐ ప్రభావం చాలా పెరుగుతుంది. టెక్నాలజీ మన జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. ఇది మంచి దిశలో కూడా వెళ్ళొచ్చు, కానీ తప్పుడు చేతుల్లో పడితే ప్రమాదం కూడా ఉంది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతోంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి: ఏఐ మన శత్రువు కాదు. ఏఐ ఒక పవర్ఫుల్ టూల్. కత్తి ఎలా వాడితే అది రక్షణ కూడా అవుతుంది, లేదా ప్రమాదం కూడా అవుతుంది. అలాగే ఏఐ కూడా అంతే. దాన్ని నేర్చుకున్న వాళ్ళు భవిష్యత్తులో ముందుంటారు, దానికి భయపడిన వాళ్ళు వెనుకబడిపోతారు. భవిష్యత్తు మారుతోంది, ప్రపంచం మారుతోంది, ఏఐ వస్తోంది. ప్రశ్న ఒక్కటే: మనం మారతామా లేక మార్పుకు భయపడతామా? బాబా వంగా హెచ్చరిక మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని మేల్కొల్పేందుకు. మీ అభిప్రాయం ఏమిటి? ఏఐ మనకు మేలా లేక ప్రమాదమా? కామెంట్లో తప్పకుండా చెప్పండి.